వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కాలీవుడ్ స్టార్ తలపతి విజయ్ కి తెలుగులోని ఫ్యాన్స్ ఉన్నారు. తుపాకీ నుంచి ఈ ఫాలోయింగ్ పెరిగిపోయి లియో నాటికి పీక్స్ కి చేరుకుంది. అందుకే తన సినిమాల డబ్బింగ్ హక్కుల కోసం నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు లెక్కల్లో మార్పు వచ్చింది. గత కొన్ని నెలల నుంచి జననాయకుడు బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ కాదని దబాయిస్తూ వచ్చిన టీం ట్రైలర్ తరువాత సైలెంట్ అయిపోయింది. 3 నిమిషాల వీడియో సాక్షిగా పక్కా ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదు. యాంటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయి విజయ్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టే కొన్ని ఏఐ షార్ట్స్ ట్రైలర్ లో పెట్టడం మరింత డ్యామేజ్ చేసింది. అయితే జననాయకుడు స్పష్టంగా భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ వచ్చేయడంతో అసలు దాంట్లో ఏముందా అని కాలీవుడ్ సినీ ప్రియులు అమెజాన్ ప్రైమ్ లో బాలయ్య మూవీని చూస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే భగవంత్ కేసరి తమిళ డబ్బింగ్ తో సహా ఓటీటీలో ఉంది. దీంతో భాష సమస్య, సబ్ టైటిల్స్ అవసరం లేకుండానే షోలు వేసేసుకుంటున్నారు. ఓవర్సీస్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేసే సింప్లీ సౌత్ అనే యాప్ అదే పనిగా ట్విట్టర్ వేదికగా భగవంత్ కేసరి తమిళంలో చూడమని పదే ట్వీట్లు చేయడం ట్రెండ్ ఏంటో చెప్పకనే చెబుతోంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో 2 నుంచి 8 అంకెల మధ్య నెంబర్లు మారుతూ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు భగవంత్ కేసరిని యావరేజ్ అన్న తమిళ క్రిటిక్స్ ఇప్పుడు వాట్ ఏ మూవీ అంటూ కితాబిస్తున్నారు. గతంలో ఇలా టాలీవుడ్ లోనూ ఒకసారి జరిగింది. మోహన్ లాల్ లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ప్రైమ్ లో అందుబాటులో ఉండగా చిరంజీవి గాడ్ ఫాదర్ నిర్మాణం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందులో ఏముందో చూద్దామని ట్రై చేసి కథ పట్ల ఎగ్జైట్మెంట్ ను పోగొట్టుకున్నారు. సెకండ్ హాఫ్ పూర్తిగా మార్చేయటం వాళ్ళను నిరాశపరిచింది. ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవటానికి కారణం ఇదే. మరి ఇప్పుడు జననాయకుడికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కేవలం ట్రైలర్ కే ఇంత రచ్చ జరిగితే రేపు అసలు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత ట్రోలింగ్ ఉంటుందో. కానీ విజయ్ ఇమేజ్ దానికి రక్షణ కవచం కానుంది. ఇక్కడతో అయిపోలేదు. జననాయకుడికి సెన్సార్ సమస్య ఉంది. సినిమాలో రాజకీయాల మీద ఘాటైన డైలాగులు, ఎపిసోడ్లు ఉండటం, ఇటువంటి వాటిని తొలగించాలని అధికారులు చెప్పడంతో నిర్మాతలు అప్పీల్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అది ఆలస్యమయ్యే పక్షంలో కోర్టుకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీవీకే పార్టీ స్థాపించి పొలిటికల్ గా యాక్టివ్ అయిపోయిన విజయ్ తన చివరి సినిమాగా జననాయకుడిని హైలైట్ చేస్తూ వచ్చారు. అందుకే అధికార పార్టీ డిఎంకే ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ ద్వారా జననాయకుడు జనవరి 9న రిలీజ్ కానుంది.